గూడూరుపల్లితో నాకు ఎంతో దగ్గర అనుబంధం ఉంది. ఇక్కడ చాలామంది నా కుటుంబ సభ్యులలాగా నన్ను చూసుకుంటారు రాజకీయాలకు అతీతంగా. రెండో విషయము, నేను 2019లో రాజకీయంగా నిర్ణయం తీసుకొని బహిరంగంగా ప్రకటించడం ముందే నేను నిర్ణయం తీసుకున్న తర్వాత మొట్టమొదటిసారిగా సందర్శించిన గ్రామము గూడూరుపల్లి. నేను ప్రకటన చెయ్యకముందే గూడూరుపల్లికి వచ్చాను. గూడూరుపల్లి పెద్దలతో అంతా కూడా మాట్లాడాను. మీ అందరికీ తెలుసు, పుంగనూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా భారత చైతన్య యువజన పార్టీ తరపున నిన్న నేను నామినేషన్ సమర్పించడం జరిగింది. ఈ నామినేషన్ కార్యక్రమంతో పుంగనూరు కాదు, మన జిల్లా కాదు, రాష్ట్రం మొత్తం కూడా ఒక విషయం చాలా స్పష్టమైంది. పుంగనూరు నియోజకవర్గంలో ఎన్నికలు కేవలము ఒక ప్రక్రియ మాత్రమే, గెలుపు ఆల్రెడీ పుంగనూరు నియోజకవర్గ ప్రజలు నిర్ణయించారనే విషయం నిన్నటితోటే నిర్ధారణ అయింది.